ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనందరికీ దేవుని దీవెన ఈ దినమంతా సమృద్ధిగా కలిగి మనం దేవుని సన్నిధిని సంతోషించుదుముగాక. నేను 67వ కీర్తన మొదటి 2 వచనాలు చదివినప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలు గుర్తొస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు దేవుని కాపుదల వారికి చుట్టూ ఉన్నది. వారిని వారు కాపాడుకోవడానికి, శత్రువులపైన విజయం సాధించడానికి ప్రత్యేకమైన ఆయుధాలు ఏమీ లేవు. వారికి వట్టి చేతులతో బయటకు వచ్చేసారు. తర్వాత ఆ అరణ్యంలో వారు పంటలు నాటలేదు, కానీ దేవుడు వారిని పోషించాడు. దేవుడు వారికి పోషకుడుగా, నాయకుడుగా, కాపుదల ఇచ్చేవాడుగా ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో వారికి కనబడతాడు. దీనిని మనము తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని ఆశీర్వాదం అంటాం, త్రిత్వం అంటాం, త్రియేక దేవుని ఆశీర్వాదం. ఒకసారి 67వ కీర్తన 2వ వచనం. దేవుడు మమ్మను కరుణించి దేవుని కరుణ మమ్మను ఆశీర్వదించునుగాక. ఇక్కడ ఆశీర్వాదం, రెండవది ఆశీర్వాదం. ఆయన తన ముఖకాంతి, మూడవది ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. సెలా. ఈ 3 రకాల ఆశీర్వాదాలు ఇక్కడ మనం చూస్తున్నాం. దీనిని సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు దానిలోనికి వెళ్ళి చూస్తే ఇలా కనబడుతుంది. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. చూసారా, దేవుని కాపుదల కనబడుతుంది అక్కడ. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. సన్నిధి అంటే ఏంటి? నిబంధన మందసం. నిబంధన మందసం అంటే యేసుక్రీస్తు. సో కాపుదల, తండ్రి అయిన దేవుని కాపుదల. రెండవది యేసుక్రీస్తు యొక్క సన్నిధి వారి మధ్యలో ఉంటుంది. తర్వాత వచనం 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. సమాధానం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం, హృదయం నిండా సమాధానం కలిగించే దేవుడు. ఈ 3 రకాల ఆశీర్వాదాలు ఇశ్రాయేల్ ప్రజలకు ఈ 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నంత కాలము ఉన్నాయి. కాపుదల ఉంది, సన్నిధి ఉంది, అలాగే వారికి సమాధానం, వారి హృదయంలో సమాధానం కూడా దేవుడు కలిగించారు. ఇప్పుడు ఈ వచనాన్ని ఏం చేయాలి? అదే ఆశీర్వాదమును మనం కూడా అనుభవించాలంటే ఒక సూత్రం కూడా చెప్పాడు వాళ్ళకి. సంఖ్యాకాండం 6:27లో అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన, పలుకుట వలన. ఏ నామమును? యేసు నామమును. అంటే పాత నిబంధనలో యేసు నామం లేదు, యెహోవా నామం అని వారు మాట్లాడుతుండేవారు. యావే అంటుండేవారు. హెబ్రీ ప్రజలు కదా యావే అంటారు. యావే అంటే యెహోవా, దేవుడు అని అర్థం. సో యెహోవా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. మనము చాలాసార్లు నేను చెప్తుంటాను, అనుకోవడం కాదు, పలకాలి, ఉచ్చరించాలి. ఇప్పుడు వారు యావే నామంలో, యేసు నామంలో ఆశీర్వదించారు. ఈరోజు మనము యేసు నామము అన్ని నామముల కన్నా పైనామం. ఈ నామంలో మనం దీవించినప్పుడు దీవించబడతాం. సేవకులు మనల్ని యేసు నామంలో దీవిస్తే ఆ దీవెన మనకు సంప్రాప్తిస్తుంది. చూసారా, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని దీవిస్తాను. ఈరోజు యేసు నామం. అందుకే మన పిల్లల్ని మనం దీవించాలి, ఆశీర్వాదాలను పలకాలి. మనం దీవిస్తే వారు దీవించబడతారు. జీవ మరణం దేవుడు 4 వశంలో ఉంచారు. సేవకులు మనల్ని యేసు నామములో దీవిస్తే అది కలుగుతుంది. దేవుడు చెప్పాడు, సూత్రం పెట్టాడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని కరుణిస్తాడంట, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట, తన ముఖకాంతిని మనపైన ప్రకాశింపచేస్తాడంట. ఈ ఆశీర్వాదంను దేవుడి దినమంతా మనకి కలిగించి దీవించునుగాక. ఈ ఆశీర్వాదం పలకబడింది. ఆమేన్ చెప్పండి. ఈ ఆశీర్వాదంను, వాగ్దానం అనుభవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ జీసస్ నేమ్. ప్రార్థన చేసి ముగించుకుందాం. యేసయ్య, మీ నామమును మహిమపరుచిన ప్రభువా, దీవించండి. నా తండ్రి, మమ్మల్ని కరుణించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధి ముఖకాంతిని మా పైన ఎల్లప్పుడూ ప్రకాశింపచేసి దీవించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.